ఇంట్లో ఏసీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఏసీ క్లీన్ చేసుకోవడం. క్లీన్ చేశాక కూడా ఒక 3-4 అవర్స్ పిల్లల్ని ఆ రూమ్‌లోకి ఎంకరేజ్ చేయొద్దు. ఆన్ చేసి బయట పెట్టండి పిల్లల్ని. తరువాత పెట్టాల్సిన టెంపరేచర్ లెస్ దెన్ 27 కంటే ఎంకరేజ్ చేయొద్దు. సో, ఇంకా 1 మంత్ బేబీస్‌ని కూడా ఏసీలో పెట్టొచ్చా అనేది చాలామంది డౌట్. డెఫినెట్‌లీ పెట్టొచ్చు. కానీ అగైన్ టెంపరేచర్ 27, 28 వరకే పెట్టుకోండి. ఫ్యాన్, కూలర్ ఈ రెండిట్లో ఏది బెటర్? డెఫినెట్‌లీ ఈ ఎండకి గాలి లేకపోతే మన వల్లే అవ్వదు. ఎవరి వల్ల అవ్వదు. ఇంకా పిల్లలకి ఇంకా ఎఫెక్ట్. సరే ఏసీ లేని వాళ్ళు బెటర్ కూలర్ యూజ్ చేసినా ఆ గడ్డి కూలర్స్ ఉంటాయి చూడండి. అది ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అనంటే దానివల్ల వచ్చే డస్ట్ అంటే మన పిల్లలు ఇన్‌హేల్ చేస్తే వాళ్ళకి సర్ది, దగ్గు అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, జనరల్లీ ఈ కేర్ అనేది మ్యాండేటరీ ఎవ్రీ పేరెంట్ తెలుసుకోవాల్సిందే. ఇంకా మీ రూమ్ అట్మాస్ఫియర్ బెటర్‌గా పెట్టాలి అని అనుకుంటే ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సో, దానివల్ల అట్మాస్ఫియర్‌లో ఉన్న హ్యూమిడిటీని మనం కొంచెం తగ్గించొచ్చు ఆర్ బెటర్ ఫర్ ఎవ్రీవన్ అండి.